నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుండి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ప్రోగ్రామ్ని ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, ఇది నిజమేనా? నిజమే కదమ్మా. మరి 7 జన్మల బంధం అంటూ ఉంటారు. ఎన్నెన్ని జన్మల నుంచో కనుక మనం మరి కలిసి ఉండాలి అనుకుని, కొంతమంది అయితే కనుక చేతిలో చేసుకుని ఇద్దరు ఒకేసారి పైకి కూడా వెళ్ళిపోవాలని నిర్ణయాలు కూడా చేసుకుంటారు, ఒట్లు వేసుకుంటారు, ఎన్నో భాషలు చేసుకుంటారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే కనుక ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, ఆ 3 కలిస్తేనే అన్యోన్య దాంపత్యం అవుతుంది. అందువల్ల ఏంటంటే లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఇంతవరకు కూడా సక్సెస్ రేట్లో లవ్ మ్యారేజెస్ కన్నా కూడా ఒక మెట్టు ముందు ఉండడానికి కారణం కూడా పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ 7 తరాలు అటు 7 తరాలు ఇటు, ఇప్పుడు ఈ రోజుల్లో కాకపోయినా కనీసం 1-2 తరాలన్నా చూసుకుంటున్నారు కదా, జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారు. అందువల్ల పెళ్ళిళ్ళు మాత్రం ఏ విధంగా చెప్పినా సరే, ఇప్పుడు జాతకాలు ఎలా అయితే మనం పుట్టడం మన చేతిలో లేదో, ఎంత ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ కూడా అదేవిధంగా వివాహాలు కూడా భగవంతుని చేతిలోనే ఉన్నాయి. అందువల్ల కొన్ని నిలుస్తున్నాయి, కొన్ని నిలవడం లేదు. దానికి కారకత్వం కూడా మనుషుల స్వభావరీత్యా వాళ్ళలో ఉండేటటువంటి భేషజాల వలన ఆ యొక్క వివాహాలు కొన్నేమో విచ్ఛిన్నం అవడం జరుగుతుంది. ఓకే అమ్మా, మీ ఇంట్లో అమ్మాయికైనా అబ్బాయికైనా సంబంధాలు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి మేడంతో. 9154690099, 9866044439 ఈ నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా అమ్మ. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైట్ అబ్బాయి, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 180Kలో ఉన్నాడు. అబ్బాయికి భారీగా యూఎస్లో ఉన్న అమ్మాయి కావాలంటున్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, ఈ అబ్బాయి 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైట్, ఎంబీఏ, ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి. సంవత్సరానికి 40 లక్షలు వస్తున్నాయి. వెనకాల కూడా ప్రాపర్టీస్ బాగున్నాయి. ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో అమ్మాయిలు 25 సంవత్సరాల పాప, 5'6" హైట్, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంటెక్ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్టు 25 సంవత్సరాల పాప, 5'6" హైట్, బీటెక్, యూఎస్లో ఉంది. అమ్మాయి 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైట్, బీటెక్, ఎంఎస్, యూఎస్లో యూఎస్ సిటిజన్షిప్ ఉంది. పిల్లాడికి 250K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్, ఇతను బిట్స్విలాన్లో చదువుకున్నాడు. 1 crore ప్యాకేజీలో ఉన్నాడు సంవత్సరానికి. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'9" హైట్, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టరు, నెలకి 3.5 లక్షలు వస్తుంది. 20 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'9" హైట్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైట్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 29 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉంది. 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం అమ్మాయి, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్ వరుడు కావాలంటున్నారు. ఓకే అమ్మ.
అలాగే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి వస్త్రాలు ధరించాలి? అంటే ఇప్పుడు సపోజ్ ఏమనుకుంటూ ఉంటామంటే కనుక మంచి ముదురు రంగులు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే పిల్ల తెల్లగా బ్రైట్గా కనపడాలి అనే ఆలోచించో డార్క్ కలర్స్ వేస్తూ ఉంటారు. అసలు నలుపు నీలం కూడా అవాయిడ్ చేయాలి. ఆ 2 రంగులు కూడా, ఎందుకంటే శనికి సంకేతం కాబట్టి లేట్ అవుతుంది, అంతకన్నా ఏం లేదు. అందుకని ఆ 2 అవాయిడ్ చేయాల్సిన రంగులు ఆ 2 రంగులు, డార్క్ బ్లూ ఒకటి, తర్వాత ఎక్కువ బ్లాక్ అంటుంటారు కదా. బ్లాక్ ఇంకా సరే బ్లూ కలర్ అసలు శనిది. నలుపు కూడా కనుక్కోండి, కానప్పటికీ కూడా. అలాగే బూడిద రంగు అవాయిడ్ చేయండి, అది రాహుకి సంకేతం అన్నమాట. బూడిద రంగు కూడా వద్దు. ఆ 3 రంగులు అవాయిడ్ చేసి ఇంకే రంగులైనా కట్టుకోవచ్చు. ప్లస్ ఎక్కువ పసుపు రంగు, లైట్ కలర్స్, అలా లైట్ పల్పు, ఇప్పుడు అన్నీ లైట్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, అలా లైట్ కలర్స్, ఆహ్లాదకరమైనటువంటి రంగు వేసుకుంటే మీకు అన్ని విధాల సక్సెస్. అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అది చూసుకోండి, మీరు తప్పనిసరిగా 100% సక్సెస్ అయిపోతారు. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం అమ్మ. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, అబ్బాయి, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 250Kలో ఉన్నాడు, 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లాడికి పెళ్లి సంబంధం కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 27 సంవత్సరాలు, 5'11" హైటు, హైదరాబాద్లోనే 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 50 లక్షల జీతంలో ఉన్నాడు. సంవత్సరానికి 5'11" హైటు, 26 సంవత్సరాలు, ఈ వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, ఈఎంఐ, యుఎస్లో పనిచేస్తోంది, 120Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంటెక్ చేసింది, ఈఎంఐ, బిట్స్విలాన్లో చదువుకుంది, 53 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, డాక్టరు వరుడు కోసం చూస్తున్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, అబ్బాయి బీటెక్ ఎంఎస్ చేశాడు, యుఎస్లో 200Kలో ఉన్నాడు, 80 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పిల్లాడు వధువు కావాలి. అబ్బాయి చూస్తేనేమో 120Kలో ఉన్నాడు, పిఆర్ ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు, 110Kలో ఉన్నాడు, పిఆర్ ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, అబ్బాయి 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 35 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్, 200 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి ₹1 కోటి సంవత్సరానికి వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ బిజినెస్ పీపుల్ చూస్తారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈ అబ్బాయికి నెలకు 2 లక్షలు వస్తుంది, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, అలాగే ఇప్పుడైతే పెళ్ళికి ముందే పరిచయాలు కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, సో ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు మాట్లాడడం అంతా కరెక్టే అంటారా? అంటే ఎంతవరకు సబబు అంటే కొంతవరకు లిమిట్ పెట్టుకొని మాట్లాడుకుంటే పర్వాలేదు. కానీ బోల్డ్గా పరిచయాలు, ఎప్పుడెప్పుడు పరిచయాలు, లేకపోతే ఎవరో ఎప్పుడో ఏదో నన్ను మెచ్చుకున్నారు అని ఆ మెచ్చుకోలు తాలూకువి అన్నీ కూడా ఏమిటంటే సంచి అంతా మొత్తం దులిపేస్తే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కొంచెం మరి అసూయ వస్తుంది కదా, ఈర్ష్య వస్తుంది కదా, చిరాకు వస్తుంది కదా, కోపం వస్తుంది కదా. దాని వలన కూడా పీటల దాకా వచ్చిన సంబంధాలు ముక్కలైపోయిన ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువలన మీరు ఎంతో బాగా ఎంతో ఓపెనప్గా మాట్లాడుతున్నాం అనుకున్నప్పటికీ కూడా మీ యొక్క గుట్లు మెట్లు ముందే చెప్పేసుకుంటే ఎలాగా. అందుకని దేనికైనా సరే కొంచెం గుప్పెడ మూసి ఉంటే జీవితాలు బాగుంటాయి, సమస్యల్లోకి వెళ్లకుండా ఉంటారు. అంతా అనుకుని అందరికీ చెప్పుకున్న తర్వాత సంబంధాలు మానేస్తే మనస్తాపాలకు గురవుతారు. అందుకని జాగ్రత్త. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో, బంజారా హిల్స్, తార్నాక, దిల్సుఖ్ నగర్. సో మీకు దగ్గరలో ఏ బ్రాంచ్కి వెళ్ళైనా సరే మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేడం దగ్గర అన్ని మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది.
అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఇప్పుడే మేడంతో మాట్లాడొచ్చు. ఆ నెంబర్స్ వచ్చేసి 9154690099, 9866044439. ఈ రెండు కూడా వాట్సాప్ నెంబర్సే. ఈ నెంబర్స్కి మీ డీటెయిల్స్ పంపించి కూడా తర్వాత అయినా సరే మీకు కావాల్సిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేడం ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి కాంటాక్ట్ చేస్తారు. ఓకే అమ్మా, మరిన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 25 సంవత్సరాల పాప 5'5" హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉంది అమ్మాయి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి 12 లక్షల జీతం. హైదరాబాద్లోనే ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ ఐఐటి బెంగళూరులో పనిచేస్తుంది. 40 లక్షల జీతం. 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్. ఈ అమ్మాయి యూకేలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. 120K వస్తుంది. యూకే వెళ్ళడానికి ఇష్టపడే అబ్బాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు బీటెక్. హైదరాబాద్లోనే 30 లక్షల జీతం. 30 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్. హైదరాబాద్లోనే 18 లక్షల జీతం. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. 20 లక్షల జీతంలో ఉంది పాప. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్ ఎండి కానీ ఎంఎస్ కానీ చేసినటువంటి వరుడు కావాలి. డాక్టర్ సంబంధాలు అన్ని వర్ణాల్లో కూడా ఉన్నాయండి. సమయాభావం చేత కొన్ని తీసుకురావడం జరుగుతుంది. కొన్ని ఒక్కొక్క వారం చెప్తూ ఉన్నాను అనమాట. ఆ విషయం గమనించండి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉన్నాడు అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. నెలకు 3 లక్షలు వస్తుంది. 10 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు బీటెక్ ఎంబీఏ. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్. ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉంది. H1B ఉంది పాపకి. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 31 సంవత్సరం 5'3" హైటు 21 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'3" హైటు చార్టర్ అకౌంటెంట్. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. నెలకు 2 లక్షలు వస్తుంది. వీళ్ళందరూ వెల్ సెటిల్డే. తగినటువంటి వరుడు కావాలి. అందువల్ల కాపు క్యాస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్. మేనేజర్గా పనిచేస్తూ 26 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు. నెలకు 3 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు అబ్బాయి 31 సంవత్సరం 5'7" హైటు బీటెక్ ఎంఎస్. కెనడాలో ఉన్నాడు ఈ అబ్బాయి. 100K వస్తుంది. పిఆర్ ఉంది. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఎస్. యూఎస్లో నెలకి 7 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 30 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్. 18 లక్షలు ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 5'5" హైటు 31 సంవత్సరం ఎంబీబీఎస్ ఎంఎస్ చేసింది. నెలకు 2 లక్షలు వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మా, అలాగే ఒక డౌట్ అయితే ఉంటుంది చాలామంది జనాలకి. వివాహంలో జీలకర్ర బెల్లం పెట్టడం ముఖ్యమా, లేదంటే ముహూర్తానికి తాళి కట్టడం ముఖ్యమా? అందరికీ కూడా ఇప్పుడు శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని మంత్రాలు చదువుతారు కదా బ్రహ్మగారు. అలాంటప్పుడు ఆ శుభముహూర్తం ఆ యొక్క ఏమిటంటే టైం ఏమిటంటే జీలకర్ర బెల్లం పెట్టడమే. ఆ జీలకర్ర బెల్లం ఎప్పుడైతే ఆ యొక్క శిరస్సును పెట్టినప్పుడు అయస్కాంత శక్తి ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అవుతుంది. అప్పుడు ఆ యొక్క కెమెరామ్యాన్ల వంక వీడియోల వంక చూడకుండా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి చూపులు ఒకరికి కలుపుకున్నట్లయితే కనుక ఆ బంధం కలకాలం నిలుస్తుంది అన్నది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. అందుకని ఇదివరకు ఈ ముందు మాట్లాడుకోవడాలు ఉండేవి కాదు. ఆ తర్వాత ముఖం కూడా చూసుకునేవారు కాదు. అప్పుడే ఆ శుభఘడియల్లోనే ముఖాముఖి చూపించేవారు. సరే, ఇవన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ల యుగం వచ్చేసింది. అందువల్ల మనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు కూడా తాళి కట్టడం కూడా ఆ ముహూర్త టైము ఎప్పటి వరకు అయిపోతుందో చూసుకొని ఆ లగ్నంలోనే కడితే అన్ని విధాలా కూడా శుభస్య శీఘ్రం. అది చాలామందికి తెలియదు. బట్టలు మార్చడం అని అలాగని ఇలాగని టైం చాలా వేస్ట్ చేసుకుంటారు. తర్వాత తాళి కట్టే సమయానికి కొంచెం బాగుండకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. అవును, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం అమ్మా.
గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరాలు 5'8" హైటు ఎంఎస్ చేసి కెనడాలో ఉన్నాడు. ఈ అబ్బాయి 190 కేలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పిఆర్ కూడా ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి బీటెక్ ఎంఎస్ యూఎస్లో 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. నెలకి 4 లక్షలు వస్తుంది. వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'3" హైటు గవర్నమెంట్ జాబ్ చేస్తూ 11 లక్షలు సంపాదిస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీఏ. ఈ అమ్మాయి స్పెషలిస్ట్గా పనిచేస్తోంది. ఏంటంటే కొన్ని విషయాల్లో కొంతమంది కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఆ విధమైన టాలెంట్ అమ్మాయికి ఉంది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 100 కేలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు ఎంటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు ఎంటెక్ ఐఐటి 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ 28 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 29 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'9" హైటు యూఎస్లో. ఈ అబ్బాయి 150 కేలో ఉన్నాడు. H1B ఉంది. తగినటువంటి ఇండియా చూస్తారు, యుఎస్ చూస్తారు. ఆ విషయంలో గమనించండి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్. ఈ అబ్బాయి 42 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎంఎస్ చేసి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి రెండో పెళ్ళి. ఈ అమ్మాయి 31 సంవత్సరం 5'8" హైటు. ఈ అమ్మాయికి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే. రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీఏ గవర్నమెంట్ జాబు. నెలకి 2 లక్షల జీతం. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 80,000 జీతం. తగినటువంటి రజక క్యాస్ట్లో వధువుకి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 7 లక్షల జీతం. ఈ పిల్లకి తగినటువంటి రజక క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మాయి కావాలి. ఓకే, ఏం చదువుకున్నారు అబ్బాయి? 10th వరకు చదివినాం. 10th వరకు అయితే మన దగ్గర ఉండవండి, ఏమనుకోకండి. మన దగ్గర అందరూ బాగా చదువుకునే వాళ్ళే ఉంటారు. మినిమం డిగ్రీ అబ్బాయిలకైతే క్వాలిఫికేషను. ఎందుకంటే అమ్మాయిలు చదువుకునే వాళ్ళే వస్తున్నారయ్యా. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రేమ్ కుమార్ గారు. మా ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. ముదిరాజు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైటు గవర్నమెంట్ జాబు 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ అమ్మాయిలు 25 సంవత్సరాలు 5'2" హైటు 24 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'4" హైటు హైదరాబాద్లో ఈఎంఐ ప్రాపర్టీ 2 కోట్లు ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఎర్రగొల్లలు వీళ్ళు. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆళ్ల శాఖ. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఎంబీఏ కూడా చేసింది. అమ్మాయి 40 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అబ్బాయి తగినటువంటి వధువు కావాలి.
యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు 250Kలో ఉన్నాడు H1B ఉంది తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'10" హైటు MBBS MD డాక్టరు 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. డాక్టర్ వధువు కోసం చూస్తున్నారు. వెల్ సెటిల్డ్. ఓకే అమ్మ, అలాగే పెళ్లి సంబంధాలు మీ ఆఫీస్లో కూడా పెడుతూ ఉంటారని తెలిసింది. సో ఎందుకమ్మా, దానికి కారణం ఏంటి? అంటే ఏమిటంటేనండి, చాలామంది నెంబర్స్ ఇచ్చేసి నెంబర్స్ మాట్లాడుకోండి అంటే పెళ్ళిళ్ళు కుదరవు. అందువల్ల 17 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో వ్యక్తిగతంగా తీసుకొని మనము మన సమక్షంలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. అందువల్ల ఇందులో మోసం దగా ఏమీ కుట్రలు ఏమి ఉండవు. ప్లస్ ఏంటంటే తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు వస్తారు. ప్లస్ మన ప్రొఫైల్ తీసుకునేటప్పుడు కూడా తల్లిదండ్రుల నెంబర్లు కూడా అడిగి ఒకవేళ పిల్లలు ఫోన్ చేస్తే తప్పనిసరిగా ఆన్లైన్లో వాళ్ళు అంటే మనకి రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా తల్లిదండ్రులతో మాట్లాడే మనం ఓకే చేసుకుంటాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్న వల్లనే 17 ఇయర్స్గా ఒక నమ్మకము అనేటటువంటి వ్యక్తిగతంగా చూడటం వల్ల పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. తర్వాత కూడా తలకాయ నొప్పులు ఏమి ఉండవు. ముఖాముఖి మాట్లాడుకుంటారు కదా, ఇంకా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు అన్నమాట. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే అండి. హలో హలో, నా వాయిస్ మేడంతో మాట్లాడండి. చెప్పండి గణేష్ గారు, ఎవరికి వివాహం? మా బొమ్మది మేడం. ఆయన ఏం చదువుకున్నారు? ఆయన 10th వరకు చదువుకున్నారు. బాబు మహాప్రభు, మీరందరూ దండం పెడతాను మీకు. కొంచెం 10th ఇంటర్లు నేను చెప్పలేని సంబంధాలు. అందరూ ఆడపిల్లలందరూ తెగ చదివేస్తున్నారు. ఇంకేం చేయాలి చెప్పండి. ఓకే గణేష్ గారు, మినిమం డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉందండి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే చూస్తారు. సో మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు ఈఎంఐ 5 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో 100Kలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు 50,000 జీతం తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు యుఎస్లో నెలకి 5 నుంచి 6 లక్షలు వస్తుంది తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు 27 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు MBBS MD డాక్టరు 2 లక్షలు వస్తుంది అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు బీటెక్ ఈ అబ్బాయి 18 లక్షల జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఈ అబ్బాయి యుఎస్లో 100Kలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5'6" హైటు బీటెక్ ఐటీ ఇతను 15 లక్షల జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు ఎంకాము ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ 70,000 జీతం తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 10 లక్షల జీతం 10 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువుకి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది, ఇంటర్న్షిప్ చేస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి తగినటువంటి వరుడు యుఎస్ వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు యూకేలో ఉంది, ఈ అమ్మాయికి యూకే వెళ్ళడానికి ఇష్టపడే అబ్బాయి కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోని 20 లక్షల జీతంలో ఉంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ 2 లక్షలు వస్తుంది, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి 5'8" హైటు. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ ఈ అబ్బాయి 20 లక్షల సంపాదనలో ఉన్నాడు హైదరాబాద్లో తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకి 2 లక్షలు వస్తుంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఈఎంఐ కెనడాలో ఉంది, 30 లక్షలు వస్తుంది, పిఆర్ ఉంది తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు బీటెక్ ఐఐటి చేసి హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ అబ్బాయి సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఈ అబ్బాయి డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు,
తగినటువంటి వధువు కావాలి. 6 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, యూకేలో ఉంది పిల్ల, 33 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'1" హైటు, MBBS MD, డాక్టరు, MI లక్షన్నర జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి సంబంధాలు ఉన్నాయమ్మా. ఓకే అమ్మా, చెప్పండి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, BSc BEd టీచరు, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 8 లక్షల జీతంలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. గౌడ్స్ క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'6" హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. యాదవ క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. ముదిరాజు క్యాస్ట్ 40 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'4" హైటు, కెనడాలో PR ఉంది, 90Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, కెనడా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. మేరు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, గవర్నమెంట్ జాబు, 50,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD, డాక్టరు, అబ్బాయి, 22 లక్షల జీతం, 36 కోట్ల ఆస్తి. ఈ పిల్లాడికి రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు, 200K వస్తుంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, చార్టర్ అకౌంటెంటు, ఇంకా చాలా చదివాడు, చాలా పీజీలు చేశాడు, 15 లక్షల జీతం, 35 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాల వయసు, 5'7" హైటు, ఎంటెక్, బెంగళూరులో 25 లక్షల జీతం, ఈ అబ్బాయికి రెండో పెళ్లికి వధువు కావాలి, 22 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంకాము, బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు, 18 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ. మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు, 30 లక్షల జీతం, 11 కోట్ల ప్రాపర్టీ, రెండో పెళ్లికి వధువు కావాలి. రెండో పెళ్లి ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ అబ్బాయికి కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 31 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, MBA, 11 లక్షల జీతం వస్తుంది, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. ఓకే అమ్మా, మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.